జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. మీరు ప్రేమించబడ్డారు, దేవుని స్వరూపమందు సృష్టించబడ్డారు. మీ జీవితం కొరకు ఆయన వద్ద అద్భుతమైన ప్లాన్ ఉంది. అయితే ఇంకా మీకు ఆలస్యం కాలేదు. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. పౌలు కొన్ని అద్భుతమైన ప్రార్థనలు చేశాడు. అవి వ్రాయబడి ఉన్నాయి ఎఫెసీ, కొలస్సా మరియు ఫిలిప్పీలో. పౌలు ప్రజల సమస్యలు పోవాలని ఎన్నడూ ప్రార్థించకపోవడం నాకు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రజల సమస్యలు పోవాలని ప్రార్థించిన ఒక్క ప్రార్థనను కూడా చూడలేరు. నిజం చెప్పాలంటే అతడు వాళ్లకు ఏది వచ్చినా మంచి టెంపర్తో సహించగలగాలని ప్రార్థించాడు. ఎన్నడూ ఎవరూ నా వద్దకు వచ్చి ఇలా అనలేదు, నేనున్న శోధనలో దైవీకంగా ఉండగలిగేలా నా కోసం ప్రార్థిస్తారా అని. అందరం సమస్యలు తీరిపోవాలనుకుంటాం. అయితే మీరు ఎక్కువ కాలం అలా ఉంటే తెలుస్తుంది అన్నీ తీరిపోవు అని. ఒకవేళ ఉన్నది తీరిపోయిన మరొక సమస్య తప్పక వస్తుంది. కనుక చివరికి నేను నా పరిస్థితులన్నీ మారిపోవాలని, లోకం మారాలని ప్రార్థించడం మానివేశాను. దేవుడు నన్ను మార్చాలని ప్రార్థించడం మొదలుపెట్టాను. కమాన్, అప్పుడు నేను హ్యాండిల్ చేయగలిగేలా. బహుశా లోకానికి సాక్షిగా మనం చేయవలసింది ముఖ్యమైన వాటిలో ఇది ఒకటి అనుకుంటాను. ఏమిటంటే బహుశా వాళ్ళకున్న కొన్ని అవే సమస్యలు ఉండడం, అయినా మన శాంతి సంతోషాలను ఉంచుకోవడం, కృతజ్ఞతగా ఉండడం, దేవుణ్ణి పర్వత శిఖరం మీద ఉన్నప్పుడు ప్రేమించినట్లే లోయలోనూ ప్రేమించడం. మీకొక పర్సనల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎన్నడూ ఇలా అనకండి, దేవా నన్ను ప్రేమించడం లేదా. కష్టం ఒక వాగ్దానము. దేవుని వాగ్దానాలను గురించి చెప్పుకుంటాం. యేసు మనకు యోహాను 16:33 శ్రమల వాగ్దానం చేశాడు. లోకంలో శ్రమలు కలుగును. ఆయన జవాబు, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి తిని. అయితే దుఃఖం ఒక ఎంపిక. మీకు కష్టం వస్తుంది, అయితే అది మిమ్మల్ని దుఃఖకరంగా చేయనివ్వకూడదు. కనుక పౌలు ప్రార్థించిన ప్రార్థనలో ఒకటి దేవునిలాంటి నీతి వర్సెస్ స్వయం నీతిని గురించి. అందరం దేవునితో నీతిగా ఉండాలంటాం. దేవుడు వారిని తిరస్కరిస్తున్నాడని ఎవరూ అనుకోవాలనుకోరు. కోపంగా ఉన్నాడనో లేక వారిని ప్రేమించడనో దేవునితో నీతిగా ఉండాలని అనుకుంటాము. బైబిల్ చెప్తుంది దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, వస్తువులను గురించి కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. నాకదిష్టం. రాజ్యము మీరుగానే రాజ్యంలో నివసిస్తుంటే, రాజ్యపు సూత్రముల ప్రకారంగా జీవిస్తుంటే దేవునితో నీతిగా ఉన్నారని తెలుస్తుంది. ఎంతమందికి తెలుసు అది ఎంత అద్భుతమైన ఫీలింగ్ అని? దేవునితో నీతిగా ఉన్నామని ఫీల్ అవడం. రాత్రిపూట తల దించుకొని మీరు చేసిన తప్పులు, ఆ విషయాలన్నీ మీకు తెలుసని ఎలా కేర్ తీసుకోవాలో తెలియకపోవడం అనేది ఎంత ఘోరమో. అయితే శాంతి, ఆనందము అనేవి అద్భుతమైనవని మనకు తెలుసు. అవి ఆ క్రమంలోనే వస్తాయి. మీకు శాంతి లేనంత వరకు ఎటువంటి ఆనందం ఉండదు. దేవునితో నీతిగా ఉన్నారని తెలియనంత వరకు మీకు ఎటువంటి శాంతి ఉండదు. ఆశ్చర్యం వేస్తుంది, ఈ రోజు ఇక్కడ ఉన్న ఎంతమంది రోజులను గడుపుతారో. ఇలా అంటాను, ఎన్నో రోజులు గిల్టీగా నేరాభావం ఫీల్ అవుతూ గతంలో చేసిన విషయాలను గురించి, లేదా ఆ ఉదయం మీరు చేసిన వాటిని యేసు ముందే శిలువ మీద కేర్ తీసుకున్నాడన్నది మీరు గుర్తించరు. మీరు అది చేస్తారని ఆయనకు ముందే తెలుసు. ఆయనతో మిమ్మల్ని సంబంధంలోనికి పిలవడానికి ముందే మీ క్షమాపణ ముందే కొనబడింది, క్రీస్తు రక్తంతో చెల్లించబడింది. మీరు చేయవలసిందంతా మీ పాపాన్ని ఒప్పుకుని కన్ఫెస్ చేసి మారు మనస్సు పొంది దానికి దూరంగా ఉండి పొందడమే. దాన్ని పొందడానికి ప్రయత్నించిన అవసరం లేదు, అది ముందే ఇవ్వబడింది. మీరు చేయవలసింది విశ్వాసముతో యేసు మీకోసం ముందే చేసింది పొందడమే. వస్తువులను పొందడానికి కష్టపడతాం. మీరు రక్షణ పొందారా? పరిశుద్ధాత్మను పొందారా? మీ పదోన్నతి మీకు లభించిందా? మనంగా ఏమీ పొందలేము. యేసు మన కోసం అన్నీ ముందే పొందాడు. మనం చేయవలసింది దాన్ని నమ్మి తీసుకోవాలి. ఆమేన్. ఇప్పుడున్న దానికంటే మంచిగా పొందేవారిగా ఉండాలి. కనుక పౌలు ప్రార్థించాడు. ఏమనంటే ఫిలిప్పీ
3వ అధ్యాయం 9లో ఇలా ప్రార్థించాడు, నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము. బహుశా చాలామంది ఆ ఫ్రేజ్ని నిజంగా గ్రహించలేరు. ఆ ఫ్రేజ్ ఆయన యందు. మనం ఆయనలో ఎవరమో అనేది పూర్తిగా మనం మన సొంత కార్యాల్లో ఎవరమో దానికి వేరైన వారము. నేనెప్పుడూ చెప్తాను, అది మీ ఎవరు అనేదో లేక ఏం చేశారు అనేదో కాదు విషయమని. అది మీరు ఎవరన్నదే, అది మనం చేసేది కాదు. కానీ క్రీస్తుల్లో ఎవరమన్నదే నిజంగా మార్పును తెస్తుంది. మీరెప్పుడైనా సంతోషంగా ఉండాలనుకుంటే మీరు ఆయన యందు అనే ఆ ఫ్రేజ్ని అర్థం చేసుకోవడం తెలుసుకోవాలి. ఆయన యందు ఇది క్రొత్త నిబంధన అంతటా ఉంది, ముఖ్యంగా పత్రికల్లో. ఆయన యందు ఎవరిలోనైతే క్రీస్తు ద్వారా ఆయనలో, క్రీస్తులో. నేను క్రీస్తులో ఎవరన్నది పూర్తిగా నేను జాయిస్లో ఎవరన్నది వేరైంది. క్రీస్తులో నేను ఆయనలో దేవుని నీతినై యున్నాను. అది ఆశ్చర్యంగా లేదు? 2 కొరింథీ 5:21 పాపమెరుగని ఆయన పాపమాయెను, పాపముగా అయ్యాడు. ఆయన మన పాపానికి వెల చెల్లించడం లేదా తీసుకోవడమే కాదు, ఆయనే పాపమాయను. దాన్ని ఆయన సిలువ వద్దకు తీసుకువెళ్ళి అక్కడ చంపివేశాడు. అక్కడ మన మీద దానికున్న శక్తిని చంపివేశాడు. పాపం లేని చోట ఎలాంటి శిక్ష ఉండదు. దేవుడు ముందే మరచిపోయిన వాటిని గురించి గిల్టీగా ఫీల్ అవుతూ టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీరు మారు మనసు పొందారు. ఆయన వాటిని తూర్పుకు పడమర ఉన్నంత దూరంగా తీసివేశాడు. ఆ పైన వాటిని గుర్తుంచుకోడు. దేవుడు ముందే మర్చిపోయిన వాటిని గురించి మాట్లాడడం మానివేయండి. మీరు దాన్ని మర్చిపోవాలి. వెనుకున్న వాటిని మరచిపోయి ముందున్న మంచి వాటికై సాగిపోండి. చూడండి జాయిస్, నేనేం చేశానో మీకు తెలియదు. మీరు చేసింది వేరే ఎవరో చేసిన దానికంటే హీనమైంది కాదు. పాపాలు చిన్నగా, మీడియం మరియు పెద్దగా వస్తాయని నాకు తెలియదు. అది పాపం అంతే అనుకుంటాను. ఇప్పుడు కొన్ని పాపాలు ఉన్నాయి మీ జీవితం పైన సర్వనాశపు ప్రభావాన్ని చూపేవి. వాటిలో ఒకటి సెక్షువల్ పాపం, ఎందుకంటే అది మన సొంత శరీరానికి విరోధంగా పాపము. కొన్ని పాపాలు మనం కమిట్ చేస్తాం, మన దేశపు లాస్ ప్రకారంగా అవి ఎక్కువ సెక్షన్ తీసుకువస్తాయి. అయితే పాపమే. అందరం పాపం చేశాం. అందరినూ పాపం చేసే దేవుడు అనుగ్రహించి మహిమను పొందకున్నాము. బైబిల్ చెప్తుంది అందరినూ. మనలోని ప్రతి ఒక్కరూ, అతను అన్నాడు, ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము. ఫిలిప్పీ 3:9. లేదా దాన్ని మనం చాలా సింపుల్గా చెప్పుకుందాం అర్థం అయ్యేలా. అతను అన్నాడు, నేను నీతిగా ఉండాలి, అయితే నేను నా మంచి ప్రవర్తన ద్వారా సంపాదించిన నీతి నాకు అవసరం లేదు. కానీ నేను ఆ యథార్థమైన నీతిని పొందాలనుకుంటున్నాను. దీన్ని అర్థం చేసుకోండి. క్రీస్తులో విశ్వాసం ద్వారా వచ్చేది మాత్రమే. నిజంగా ఇది సువార్త యొక్క ముఖ్యమైన విషయం. ఇదే విజయంలో జీవిస్తూ జీవితాన్ని ఆనందించడానికి ముఖ్యమైంది. మీరు అర్థం చేసుకోవాలి, ఎన్నటికీ మీరు దేవునితో మీ సొంత కార్యములు ప్రయత్నం ద్వారా నీతిగా ఉండలేరని. అది కేవలం క్రీస్తులోని విశ్వాసం వల్లనే అని. తర్వాత ఏం చేస్తాం? మనం చేసే మంచి కార్యాలు వాటిని దేవుని నుంచి ఏదో పొందడానికి చేయడం లేదు. కానీ ఎందుకు చేస్తామంటే ఆయన ముందే మనకు చేసిన దానివలన, ఆయన్ని ప్రేమిస్తున్నందున. అదలా పూర్తి విషయపు స్వభావాన్ని మార్చివేస్తుంది. మీరు ఈరోజు కానుకొని దేవునితో ఏదో లాభం ఉంటుందని ఇవ్వలేదనుకుంటాను. మీరు ఇచ్చినది కేవలం ఆయన మీకోసం చేసింది నచ్చినందునే, ఇతరులకు సహాయం చేయాలనుకున్నందున. చూడండి, బహుశా ఎక్కువ బోధన ఎక్కువ కాలం పొందడానికి ఇవ్వడం గురించే ఉందనుకుంటా బైబిల్. అంటే అది జరుగుతుందంతే, ధారాళంగా గానుంటే అది తిరిగి మీకే వస్తుందని. అయితే మనం ఇచ్చే ఉద్దేశం ఎప్పుడూ ఎవరో ఒకరికి బ్లెస్సింగ్గా ఉండాలనే ఉండాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నందున నేనిది మీరంటే ప్రేమ కనుక చేస్తున్నాను. మన లోపల దేవుని స్వభావం ఉంది. ఆయన ధారాళంగా ఉంటాడు. మనము అలానే ఉండాలి. ఎవరు మీరు ఇవ్వాలని మీకు చెప్పకూడదు. కనుక మనం ప్రార్థించడానికి ఇది మంచి విషయం. దేవా, నేను స్వయనీతిగా ఉండను, కానీ నీలో నేనెవర్నో తెలుసుకోవాలనుంది. నేను నీతో నీతిగా చేయబడ్డానని నేను అర్థం చేసుకోవాలి.
నేను చేసేదాని వల్ల కాదు, కానీ యేసు చేసిన దానివలన. మీకు అర్థం అవుతుందా? యేసులో మీ విశ్వాసాన్ని ఉంచినప్పుడు ఆయనతో కలిసి సహవారసులవుతారని. యేసు సంపాదించిన అంతా కూడా మీది అవుతుందని. దేవ్ నేను విల్లు వ్రాసాము. మేం మహిమకు వెళ్ళినప్పుడు మాకు ఉన్నదంతా మా పిల్లలు పొందుతారు. ఇప్పుడు చూడండి, అది ఎంతో మంచి డీల్. ఎందుకంటే నిజంగా నేనెంతో శ్రమపడ్డాను. నిజంగా నా జీవితంలో డేవ్ కూడా. వాళ్ళు దానలా పొందుతారంతే. వాళ్ళు చేసే ప్రతిదీ నాకు నచ్చకపోవచ్చు, అయినా వాళ్ళది పొందుతారు. తెలుసా? అది ఎలా అంటే, అవును, దానికేముంది? చూడండి, మీ పిల్లల్ని ప్రేమించినప్పుడు మీరు చేసేది అదే. దేవుడు ప్రేమిస్తున్నాడు, అందుకే ఆయన మనకి ఇచ్చాడు. రక్షణ మంచి డీలా? అంటే లోకంలో ఎక్కడా ఇంతకంటే మంచి డీల్ మీకు దొరకదు. ఎవరైనా రక్షణ ఎందుకు పొందాలని అనుకోరు? నాకు తెలీదు. ప్రజలు దేవునికి వారి జీవితాలను ఎందుకు ఇవ్వాలని అనుకోరంటే ఎవరు వారికి ఏం చేయాలో చెప్పకూడదు. చూడండి, దేవుడు చేయమని చెప్పిన ప్రతిదీ ఏదేమైనా మీ మేలు కొరకే అవుతుంది. నాకైతే నాస్తికత్వం కేవలం నాకు తెలీదు. నాకైతే నాస్తికురాలుగా ఉండడానికి ఎక్కువ విశ్వాసం కావాలి. అంటే ఒక బిడ్డ పుట్టుకను గాని చూస్తే, లేదా ప్రకృతి ఎలా ఆపరేట్ అవుతుందో, లోకం అంతా ఎలా కలిపి ఉంచబడిందో, ఒకవేళ అంతా కరెక్ట్గా జరుగుతూ ఉండకుంటే ఎలా ప్రతిదీ కూడా, అంటే దేవుణ్ణి ఎవరైనా ఎలా నమ్మకుండా ఉండగలరు? అసలు ఆశ్చర్యం లేదు. ఈనాడు ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యున్నారు అంటే ఆశ్చర్యం లేదు. నేను అవుతాను తెలుసా, ఒకవేళ అంతా ఒక కోతి నుంచి వచ్చిందంటే. నాకున్న ప్రశ్నల్లో ఒకటి, ఒకవేళ అందరం కోతుల నుంచి వచ్చినా రాని వాటికి ఏమై ఉంటుందంటారు? ఒకవేళ కోతులు మనుషులుగా మారి ఉంటే కోతులు అనేవే ఉండకూడదు. ఇప్పటికీ ఉన్నాయిగా. అంటే చూడండి, నేను దాన్ని అలానే చూస్తా. కనుక మనం స్వయనీతిగా ఉండకూడదు. స్వయనీతి అనేది నిజంగా ఘోరమైన పాపము. ఎందుకంటే మీరు అలా ఉన్నప్పుడే అది ఇతరులకు తీర్పు తీర్చేలా చేస్తుంది. నేను అలా ఉంటానని అనుకోనే లేదు. ఒక నెల రోజుల క్రితం నన్ను అడిగి ఉంటే, జాయిస్ మీరు స్వయనీతిగా ఉంటారా అని, ఇలా అనేదాన్ని. లేదు లేదు లేదు. అయితే ఓ 2 వారాల క్రితం, బహుశా 3 వారాల్లో ఏం చేస్తున్నానో నాకే తెలీదైతే బహుశా ప్రార్థిస్తున్నాను. దేవుడు నన్ను కన్విక్ట్ చేశాడు. ఏమనంటే నా జీవితంలోని కొన్ని ఏరియాల్లో అలా ఉన్నాను అని. బహుశానేమో మీకు కొన్ని ఏరియాలు బహుశా ఉండవచ్చును. నాకు తెలీదు, ఎవరిని నిందించడం లేదు. అయితే నా సాక్ష్యం సహాయపడితే చూడండి, షూ ఫిట్ అయితే వేసుకోండి. నిన్న చెప్పినట్లుగా దేవుడు నాలోని ఏదైనా లోపాన్ని చూపించినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాకు తెలియని దేని గురించైనా ఏమీ చేయలేను. కాబట్టి దేవుణ్ణి ప్రార్థించాలి, మనల్ని మనం కలుసుకునేలా దేవుడు సహాయం చేయాలని. తెలుసా, పేతురు, అపొస్తలుడైన పేతురు, అతడు తన్ని ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువ ఎంచుకున్నాడు. యేసు ఇలా చెప్పినప్పుడు, తెలుసా, మీలో ఒకరు నాకు ద్రోహం చేస్తారని, నన్ను ఫెయిల్ చేయబోతున్నారని అతనన్నాడు. నేనా? లేదు అంటే లేదు, నేను ఎన్నడూ అలా చేయను. మీకు తెలుసు, కొన్నిసార్లు ఇతరులు కొన్ని పాపాలు చేయడం చూసినప్పుడు ఇలా అనుకుంటా, ఏమనంటే అంటే నేనైతే ఎన్నడూ అలా చేయను. అలా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు వారి పరిస్థితి ఏమిటో తెలీదు, వారున్న స్థితిలో ఉన్నారా అని మీకు తెలీదు. అప్పుడేం చేస్తారా అన్నది. అవును, నాకు తెలిసి ఎప్పుడూ అలా చేయను. జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు ఒకవేళ అలా చేయకున్నా ఏదో ఒకటి చేస్తారు. ఇతరులకు తీర్పు తీర్చడం
మంచిది కాదు. అలా చేసినప్పుడు దాని అర్థం మిమ్మల్ని మీరు దేవుని స్థానంలో ఉంచుకుంటారు. ఎందుకంటే కేవలం ఆయనకొక్కనికి ఆ హక్కు ఉంది. దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఆయనకు ఆ వ్యక్తి ఏం చేశాడో తెలియడమే కాదు, ఎందుకు చేశాడో తెలుసు. ప్రజల్ని గాయపరిస్తే గాయపడతాం. లోకంలో ఎన్నో బుద్ధిహీనమైన పనులు చేసే ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అయితే ఆ బుద్ధిహీనతలోనికి వెళ్ళిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమిటో మనకు తెలీదు. అంటే వారి నుంచి ఏమేమి రావడమో చూస్తున్నవి. ఎందుకంటే నా తండ్రి చేత అబ్యూస్ చేయబడ్డాను, నా తల్లి చేత వదిలివేయబడ్డా. వేరే పురుషులు బంధువులే అబ్యూస్ చేశారు. ఎదురు వచ్చిన మొదటే అతన్ని పెళ్లి చేసుకున్నానైతే అతను నన్ను మోసం చేశాడు. అసలైతే అతను ఒక మోసగాడు. అంటే చూడండి, నా వ్యక్తిత్వంలోనే ఎన్నో సమస్యలు ఉండేవి. అయితే చూడండి, నాకు సమస్యలుండేవి కానీ ఉన్నాయని తెలీదు. అనుకున్నాను అందరూ మారితే సంతోషంగా ఉంటాను అని. మీరెప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? మీరు మారితే నేను సంతోషంగా ఉంటాను. చూడండి, ఇది నమ్మడం కష్టం కావచ్చును. అయితే ఒకవేళ మారవలసింది మీరే అయితే కాదా? అది బాయ్ ఒక్క నిమిషం అర్థం కాలేదు. అంటే ఒకవేళ మారాల్సింది మీరే అయితే డేవ్ మారాలని ఒకరోజు ప్రార్థిస్తున్నాను. ఎంతగానో ప్రార్థించాను. దేవా, నువ్వు డేవిని మార్చాలి, నేను ఇక సహించలేను. దేవా, డేవిని మార్చాల్సిందే. అప్పుడు నా భుజం మీద దేవుడు తట్ట అన్నట్లుంది. నేను దాంతో గందరగోళం చేయను, ప్రార్థిస్తున్నాను కనుక. ఎప్పుడైనా దేవుడు మీ ప్రార్థనలు అడ్డుకున్నాడా? ఆయన వినడానికి మీకు టైమే లేకపోవడం. ఆయన చెప్పాడు సమస్య డేవ్ కాదని. ఎవరు అనుకున్నా, నేను ఆయనేగా ఉంది. ఆయన కాకుంటే అది ఎవరని తెలీదు. అదెలా ఉందంటే నాలో నేను ఎంతగా నిండిపోయి ఉన్నాను. అంటే సమస్య నేనని నమ్మలేకపోయాను. అయితే నేనంత చెడుగా ప్రవర్తించాను. నాకు మ్యానిపులేట్ చేసే, కంట్రోల్ చేసే పర్సనాలిటీ ఉండేది. అయితే నేనున్న విధానం, నా చిన్నప్పుడు నా పట్ల ప్రవర్తించిన విధానం వల్లే ఇప్పుడు ప్రజలు దాన్ని అర్థం చేసుకోరు. అందుకే తీర్పు తీర్చి నన్ను విమర్శిస్తారు. అయితే దేవుడు నన్ను అర్థం చేసుకున్నందున దయనిచ్చాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వల్లే శోధింపబడ్ను, అయినా పాపము చేయలేదు. దేవుడు నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను వింతైన దాన్ని. మీలో ఎంతమంది కొంచెం వింతగా ఉన్నారు? ఇతరులు ఎలా అంటే మీరెందుకు చేశారు, అలా ఎందుకు చేశారు? నేను చూడండి, నేనుగా ఉన్నానంతే. నేనుగా దేవుడు కోరుకునేది చెప్పేది వినండి. దేవుడు మన పట్ల ప్రవర్తించినట్లుగా మనం ఒకరి పట్ల మరొకరు ఉండాలంటాడు. ప్రజలు ఎలా ఉన్నారో అలానే వారిని ప్రేమించడం తెలుసుకోవాలి, మనం అనుకున్నట్లుగా ఉంటే కాదు. ప్రజలు ఎలా ఉన్నారో అలా ప్రేమించడం అనేది మీరు వారెలా ఉండాలనుకుంటారో అలా చేయడానికి సహాయపడుతుంది. ప్రజలు ఎలా ఉన్నారో అలా ప్రేమించడం అనేది మీరు వారెలా ఉండాలనుకుంటారో అలా చేయడానికి హెల్ప్ చేస్తుంది. నేను మారే వరకు డేవ్ వెయిట్ చేయలేదు నన్ను ప్రేమించడానికి. ఎలా ఉన్నానో అలానే ప్రేమించారు. నా ప్రవర్తన ఆయనకు నచ్చలేదు, అయినా నన్ను ప్రేమించారు. దేవుడు కూడా మనతో అలానే ఉంటాడు. మనం చేసే ప్రతిదీ ఆయనకు నచ్చదు, కానీ ఆయన ఎన్నడూ ఒక క్షణం కొరకైనా ప్రేమించడం మానడు. ప్రేమించబడుతున్నారు. ఈరోజు ఇది వినాల్సిన ప్రజలెంతో మంది ఉన్నారు. ప్రేమించబడి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు. మీ జీవితం కొరకు ఆయన వద్ద అద్భుతమైన ప్లాన్ ఉంది. అయితే మీకు ఎక్కువ ఆలస్యం కాలేదు. అపవాదం చెప్పనివ్వకండి, చాలా ఆలస్యం అయిపోయింది, ఇప్పటికే ఘోరంగా గందరగోళం చేశావని. చూడండి, దేవుడు నేను స్వీయ నీతిమంతురాలినని నాపై నేరం మోపిన మొదటిసారి నాకు చెప్పింది ఎప్పుడో తెలుసా? నిజాయితీగా ఉంటాను, ఎందుకంటే నిజాయితీ ప్రజలు తమ సమస్యలతో డీల్ చేయడానికి సహాయపడుతుంది. కనుక నాకెప్పుడు చిన్న సమస్యలు ఉండే విషయాల్లో ఒకటి ఏమిటంటే పరిచర్యల్లో వాళ్ళు దేవుడు
వారు నమ్మి ఇచ్చిన డబ్బుని మిస్యూజ్ చేసినప్పుడు నాకే తెలీదు ఎన్నిసార్లు చెప్పానో నాకు అది అర్థం కాదు అని. ఎవరైనా అలా ఎలా చేయగలరో నాకు అర్థం కాదు. కనుక చూడండి, ఏమిటంటే ప్రజల జీవితాల్లో బలహీనత ఉన్నప్పుడు దాంతో ఫైట్ చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తారో మనకు తెలీదు. కమన్నా, ఏమి తెలియనట్టు నా వైపు అలా చూడకండి. చూడండి, ప్రజల ప్రవర్తనకు తీర్పు తీరుస్తాము, అయితే దేవుడు వారి మనస్సుని చూస్తాడు. ఇప్పుడు వారి పాపానికి వారు బాధ్యులు కారని చెప్పడం లేదు, వారికి తీర్పు తీర్చడం మన పని కాదని చెబుతున్నాను. నిజం చెప్పాలంటే కొంచెం లేనే దేవుడు ఏం చేయమంటాడో చూడగలరు. అయితే ఆ చిన్న స్మగ్ ఫీలింగ్ చూడండి, ఆ ఫీలింగ్ని వివరించడం చాలా కష్టం. అయితే మీరు చూడండి, మీరు ఫ్రేజ్ని వినే ఉంటారు, ఆ విషయంలో ముఖాన్ని తిప్పివేశారు. అలా చేస్తాం, అది ఎలా అంటే అలా నేను చేయడం ఇప్పుడే చూశాను. ఎలాంటి చిన్నదైనా ఎంతమంది ఇలా చేయగలరు తెలుసా? కొంచెంగా ఇలా ఆ చిన్న చూపు మన ముఖం మీదకు వచ్చేది చెప్తుంది, ఓ నమ్మలేను, అసలు నమ్మలేకున్నాను. ఆమె అలా డ్రెస్ అయిందంటే నమ్మగలరా? అంటే మీరంత క్రేజీగా ఏదైనా ఎప్పుడైనా చూసారా? ఆమె జుత్తులో 5 రంగులున్నాయి. అసలు అలా ఎవరు చేస్తారు? ఆ తర్వాత వారిని మన జీవితంలోంచి తీసివేస్తాం, వాళ్ళు మనలా లేనందున. అవునా? ఒకసారి స్టార్బక్స్కి కాఫీ త్రాగడానికి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మినిస్టర్తో వెళ్ళాను. ఆయన కొంచెం నాకంటే ప్రోగ్రెసివ్గా ఉన్నారు, నేనింకా కొంచెం ఎక్కువ పరిచయురాల్లా ఉన్నాను. సరే, స్టార్బక్స్లో పనిచేస్తున్న అమ్మాయి అంటే ఆమె శరీరం మీద వేయించుకోతగ్గ చోటంతా టాటూస్ ఉన్నాయని చోట్ల కుట్టించుకుంది. ఆమె ముక్కును, చెవులను, నాలుకను కూడా. ఇప్పటికీ నాకు తెలీదు అసలు ఎవరైనా నాలుకనెందుకు కుట్టించుకుంటారు. అయితే తీర్పు తీర్చడం లేదు, మీకు నచ్చితే కుట్టించుకోండి. ఆమె జుత్తు చూడండి, చిందరవందరగా ఉంది, 2-3 రంగులు వేసుకుంది. నేను ఆలోచిస్తున్నాను ఏమనంటే, కమాన్, మీరు వెళ్లే ముందు మీకు ఇది అర్థం అవుతుంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన అతను ఒకలా నా పక్క నుంచి ఒకలా వంగి ఆమెను చూసి ఇలా అన్నాడు, నీ జుత్తు బాగుంది, మీరు ఇది ఎలా చేయించుకున్నారు? ఇప్పుడు విషయం ఏమిటో చెప్పనా? బహుశా అతనికి ఆమె జుత్తు నచ్చలేదు. అయితే అతను ఆమెను క్రీస్తు కొరకు గెలవడంలో ఆసక్తి ఎక్కువ ఉంది ఆమెకు తీర్పు తీర్చడం కంటే. మా చర్చిలో పునరుద్ధరణ కొరకు ప్రార్థిస్తాం. ఒకరు గాని వస్తే నిజంగా మాకు భయమేస్తుంది. ఎందుకో తెలుసా? బహుశా లోపలికి వచ్చిన వారి వద్ద నుంచి వాసన వస్తుంది. మీలా వాళ్ళు డ్రెస్ చేసుకోరు కూడా, వాళ్ళు చూడ్డానికి మీలా ఉండరు, మీలా ప్రవర్తించరు కూడా. చూడండి, యేసు అవసరమున్న వారు అందరూ శుభ్రపరచబడి మంచిగా ఉండేవారు కారు, అన్ని రకాల మంచి మేనర్స్ ఉన్నవారు కారు. అందుకే నిజంగా రివైవల్ని కోరుకుంటే మనం కొంచెంగా మన పరిశీలన ఆత్మను వదులుకోవాల్సి ఉంటుంది. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.